ఓ వద్దా, ఇలాగే ఉండిపోతావా? నాకు ఓకే. చంపేస్తాను. మా నాన్న. మీ నాన్న అంటే నీకు భయమా? నేను మాట్లాడతాను. అయితే ఓకే. I love you. నాన్న. ఏమ్మా? నాన్న ఈయన. నాకు వదిలే, నేను చూసుకుంటాగా. నమస్కారం సార్, నా పేరు ఏకే సాగర్. అమ్మ చెల్లి కింద ఉన్నారు. నేను గోడౌన్ సూపర్వైజర్ కింద పనిచేస్తున్నాను. నెలకి 4250 రూపాయలు జీతం. పర్మనెంట్ ఏం కాదు సార్. అవతలాడేమైనా పద్ధతిగా లేకపోతే వెంటనే ఉసుకో. మరి కిందకి వెళ్ళి మాట్లాడుకుందామా? అలాగని ఖాళీగా ఉండను సార్. వెంటనే వేరే ఉద్యోగం పెట్టేసి దూరిపోతాను. అసలు విషయం ఏంటంటే సార్, మీ అమ్మాయి రాజ్యలక్ష్మిని నేను టూ మచ్ గా ప్రేమిస్తున్నాను. మీ అమ్మాయి ఇటు తిరుగు. చూసారా మీ అమ్మాయి నన్ను ఎంత బీభత్సంగా ప్రేమిస్తుందో? అది మరి ఈ మ్యాటర్ని అండర్లైన్ చేసుకోండి. పర్లేదు సార్, వీళ్ళందరూ మన పిల్లలే. రండి, వచ్చి కూర్చోండి. కూర్చోండి సార్. కానీ పెళ్లి విషయం మాత్రం పెద్దలు మీరు డిసైడ్ చేస్తే బాగుంటుందని. ఏంటి పెళ్ళా? మా అమ్మ సార్. నమస్కారం అయ్య గారు. నమస్కారం అమ్మా. కూర్చోండి అంకుల్. కూర్చున్నారు. ఏంటి సార్ నుంచి అంకులా? అవును అంకుల్. నేను చెప్పేది ఏంటంటే అంకుల్, కాసేపు మీరు నేను మీరు అనుకుందాం అంకుల్. ఊరినే మాట వరుస. కానీ నా కూతురు నీకే చెందుకు పెళ్లి చేయాలి? నువ్వేనా లాయర్వా, డాక్టర్వా, కోటీశ్వరుడువా, కంప్యూటరా? నేను అడగచ్చు అంకుల్. అవును మరి. ఇప్పుడు నేనేనా అంకుల్, మీరేనా అంకుల్? నేనంటాను అంకుల్, లాయరు, డాక్టరు, కోటీశ్వరుడు, కంప్యూటరు వాటి పిల్లలు సుఖంగా ఉంటాయని గ్యారంటీ ఏంటి? వాళ్ళ కాపురాల్లో కూడా చిన్న చిన్న చిరాకులు ఉంటాయి. అవి పెద్ద అయితే పెద్ద పెద్ద విడాకులు అవుతాయి. మీరే చాలా మందికి ఇప్పించుంటారు కదా. పర్లేదు మావయ్య. అప్పుడు అంకుల్ మావయ్య. అవును మావయ్య. ఇప్పుడు పెళ్లిళ్ళు సక్సెస్ కావాలంటే దానికి డబ్బు, చదువు, అందం, కంప్యూటర్ మాత్రమే కాదు మావయ్య. మరి ఏంటో దానికి ఇంకేదో ఉండాలి. ఆ ఇంకేదో అందరిలో ఉండదు, కానీ ఆ ఇంకేదేదో మా ఇద్దరిలో ఉందని మేము అనుకుంటాం. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కాబట్టి లైఫ్ అంతా హ్యాపీగా ఉంటాం. లైఫ్ లాంగ్ మేము కలిసే ఉంటాం, విడిపోం అని గ్యారంటీ లేదు మావయ్య. అసలు పెళ్లే పెద్ద రిస్క్ మావయ్య. బాధలు పడ్డాడు. ఇప్పుడు నేను చెప్పిన స్క్రీన్ ప్లేకి మోకాల్లో బ్రెయిన్ ఉన్న ప్రతి అమాయకుడు ఒప్పుకుంటాడు మావయ్య. మీరేమంటారు మామ గారు? నేనేమి అన్నా. థ్యాంక్ యూ మామ గారు. అమ్మాయి మీద చేది. ఐ లవ్ యూ మామ గారు. మరి అయ్యే కెతకదలంటేనే చేది. సరి కూర్చో. చూడు చెల్లమ్మా, కుర్రోడు చాకులా ఉన్నాడు. కాదు కొంచెం కెతకతలు ఎక్కువ. ఎడ్జిట్ చేసుకుంటాను. మంచి రోజు చూసి ముహూర్తం మీడియం చేసి పెళ్లి చేసేద్దాం, పని అయిపోద్ది. ఏమంద్రా? రానందా? మన చూసి నవ్వింది కదరా. ఊరికే ఏడిపిస్తారు కదరా. ఏడిపించిందా? డబ్బులు ఇచ్చారా? మీరు నొక్కేశారా? చంటి చంటే ఎంత పెద్దదైపోయిందిరా. ఇంత ఉండేదిరా. రోడ్ మీద చెడ్డ చేసుకుని తిరుగుతుండేది. బుజ్జి చంటి గుర్తుందా? అరే పచ్చ సట్టు, అరే గోల్డ్ సేను. ఇప్పుడే ఉండమ్మా, ఇప్పుడే వచ్చేస్తా. అనిగడ ఎక్కడరా? రేపు ఎప్పుడన్నా నా జీవితం నాశనం అయిందంటే అది నీ వల్లే అవుద్ది. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఎన్నిసార్లు చెప్పాలా నీకు? నువ్వు ఉండు బంగారం. అది కదరా, ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఇలాంటి టైంలో నువ్వు ఆడపిల్ల నేర్పించేసినావు అనుకో, రేపు వచ్చే ఎలక్షన్ లో మనకు ఒక్క ఆడోడు కూడా పడదు. అప్పుడు నువ్వు నేను కూర్చొని అడగాల. చూడు, సగం జీవితం సముద్రం మీద గడిచిన అనుభవంతో చెప్తున్నా. ఆలోచనప్పుడు తలంచుకుంటేనే మనం మిగులుతాం. వచ్చి ఎలక్షన్ వరకు ఊరుకో. ఎలక్షన్ అయ్యేంతవరకే. బాబు సాగర్, ఇదిగో పెళ్లి కూడా కృష్ణయ్య. అదిగో తల్లి తండ్రి. ఇతను సాగర్ అండి. పెళ్లి కూతురు అన్నగారు, మొత్తం అంతా ఇతనే. ఇక ఆవిడ తల్లి గారు. అదిగో పెళ్లి కూతురు. ఆయన కృష్ణ చూసుకో. పెళ్లి కొడుకు నీ పేరేంట్రా? ఊరుకోరా బొప్పాస్కాయ, నీకేం తగ్గదు. కృష్ణ అండి.
సిగరెట్లు కలుస్తారా? అవ్వా లేదండి, అలవాట్లేదు. సిగరెట్లు కాచో పోని మందు కొడతావా? మందా? నాకు డౌట్, వీటికి పెళ్ళెందుకురా? అట్లీస్ట్ గర్ల్ ఫ్రెండ్స్ అయినా ఉన్నారా? ఎవరు లేరండి బాబు. గర్ల్ ఫ్రెండ్స్ కూడా లేరా? పోనీ ఎక్స్ట్రాలు ఏమైనా ఉన్నాయా? ఏ ఎగస్ట్రాలు లేవు స్వామి. ఎక్స్ట్రా లేనోడిది నీకెందుకురా పెళ్ళి? ఒరేయ్, నన్ను వదిలేయండిరా బాబు. గడుసు దొరకవయ్యా. నానా ఈ అమ్మాయి అన్నయ్య గారు, అడో సత్యమన్నయ్య గారు, మిగతా విషయాలు మాట్లాడుకుంటే పని అయిపోతుంది కదండి. నువ్వు ఉండరా, నేను మాట్లాడతాగా. సాగర్ కొంచెం బయటకు వస్తావా, మాట్లాడాలి. కొంచెం పంపించండి. అదే నువ్వు లేరా? పదండి పదండి. ఏంట్రా, ఏమైంది? ఏమైంది? మాట్లాడవే. ఏం లేదమ్మా. ఏం లేదంటున్నావేంట్రా? ఏమన్నారు వాళ్ళు? ఏమన్నారా? ఏంటి అది? ఏమన్నారు? అదే అమ్మా. ఏమంటున్నావేంట్రా? అసలు ఏం జరిగింది? ఏమన్నారు? వాళ్ళకి చంటి బాగా నచ్చిందంట. కట్నం అస్సలు వద్దంటున్నారు. ఎంత బతిమల్లా ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోట్లేదా? వాడేమన్నా పెద్ద అందగాడు అనుకున్నాడా? మన అమ్మాయి దొరకాలంటే వాడు ఇంకో అయ్యా, జీవితంలో ఒక్క పాలన్న మా కనకమాలక్ష్మిని వెంటేసుకుని హైదరాబాద్ లో ఉన్న అసెంబ్లీలో కొరమీనంటే మై కట్టుకుని మా ఊరు టీవీలో ఆడేలాగా అలా దానికి ఏం కావాలో మీరు చేయండి, మీకేం కావాలో నేను చేస్తా. సొమ్మెంత పర్లేదు ఇచ్చేస్తా. అనకూడదు. మరి ఏమనాలి? ఫామ్స్ మీద సంతకం చేయాలి. మరి మనం సార్ స్టాంప్ ప్యాడ్ ఇస్తారా? గంగమ్మ తల్లి, నిన్ను నమ్ముకుని వలేసా చేపలంటాయి, నిన్నే నమ్ముకున్న ఆమెనేసిన అప్పన ఓట్లాడాలి. ఇది అక్కడ కదా, ఇటు ఇటు సరే ఏలు ముద్ర వచ్చేస్తా ఒకసారి అన్న ఏలు ముద్ర వచ్చేస్తా ఏలు ముద్ర ఏలు ముద్ర ఒకసారి ఏలు ముద్ర ఏలు ముద్ర ఏలు ముద్ర. తలుపులన్నీ వేసేయండి, కిటికీలు కూడా మూసేయండి. బయట పోలీసు ఒక్కడు కూడా ఉండటానికి వీలేదు. నేను చెప్పేంత వరకు తలుపులు తీయకూడదు. ఎవరు వచ్చినా సరే. టైం ఎంత? 11:30 సార్. వీడి పేరు చేపల కృష్ణ. జేబులు కొట్టో గొంతులు కోసో డబ్బులు సంపాదించడం, వాటిని అడ్డం పెట్టుకుని పాలిటిక్స్ లో దూకేయడం, ఎమ్మెల్యేలు అయిపోవడం, జనం నెత్తినకి డాన్సులు వేయడం. ప్రతి లుచ్చాగాడికి ఇదో పెద్ద బిజినెస్ అయిపోయింది. అందుకే వీడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నా. అంటే పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్ గా నమోదైనోడు ఇప్పుడున్న రూల్ ప్రకారం ఎమ్మెల్యేగా నిలబడ్డానికి అనర్హుడన్నమాట. ఇప్పుడు మన చేపల కృష్ణ గారు ఈ ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి పనికి రాడన్నమాట. అయినా ఇలాంటి పంది కుక్కులు కూడా ఎమ్మెల్యేలు అయిపోతే మన స్టేట్ మొత్తాన్ని దోచుకు తినేరు. అందుకే ఇలాంటప్పుడు మనలాంటి వాళ్ళం చక్రం తిప్పాలన్నమాట. ఇలా షాబ్బా, సంతకం అయిపోయింది. రేయ్, ఊర పందులు గుళ్ళోకి నీలాంటి ఉప్పర్ రౌడీల అసెంబ్లీలోకి వెళ్ళకూడదమ్మా. మహాపాపం. కాబోయే ఎమ్మెల్యే శ్రీ శ్రీ చేపల కృష్ణ గారికి. రాజుగారు, ఇప్పుడు వెళ్ళి తలుపు తీసేయండి.
బయట ఓ నల్ల కోటు ఉంటుంది, దాని చేతిలో ఓ తెల్ల కాగితం ఉంటుంది. దాని పేరు బెయిల్ పేపర్ అంటారు. తొందరగా ఇల్లు తీసేయండి, లేకపోతే ఎరగొట్టేస్తారేమో పాపం. ఆహా అందాల చూపించండి. మీరు ఉండండి. చేపల కృష్ణ గారి బెయిల్ పేపర్స్. సార్ చేపల కృష్ణ గారి బెయిల్ ఆర్డర్. రాజుగారు సార్